ఏంద్రేని ట్యాంగ్ విత్ ఏదో బిస్కెట్ గైస్, పాదాల భైరవి గైస్. ఈ అమ్మాయి చూడండి. హలో గైస్, ఏంటి అమ్మాయి రాగానే కాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ రోజు మేము చాలా మంది షూ వేసుకోలేదు గైస్. సో అందుకనే మేడం వాళ్ళ కోపం వచ్చి మమ్మల్ని బయటే ఉండించేశారు. చాలాసేపు మేము బయటే ఉన్నాము. ఇంకా చూస్తే మధ్యాహ్నం అయిపోయింది. మా ఫ్రెండ్ హెల్దీ ఫుడ్ తెచ్చింది గైస్. చూడండి, వాటర్ మెలన్ తీసుకొచ్చింది అమ్మాయి. అమ్మాయికి హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ. సో మనం కూడా తినేసాం అనమాట. పక్కనే మా ఫ్రెండ్ రెడీ అవుతుంది చూడండి, గ్రౌండ్ లోకి వెళ్ళడానికి. హాయ్ చెప్తుంది చూడండి. గాయ్స్, ఏమైంది చూసారా? చూడంగానే నేను ఈ పిల్లకి దయ్యం పెట్టింది అనుకున్నాను. చూడండి ఎలా కూర్చోందో, దయ్యం పెట్టిన అమ్మాయిలాగే. ఏమైందో ఏమని చూస్తే ఆమె నైస్ గా జడేసుకుంటుంది గైస్. చూసారు కదా. ఇంకా సర్లే, అది అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రౌండ్ కి బయలుదేరాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? గ్రౌండ్ లోకి. ఎక్కడికి వెళ్తున్నాం? గ్రౌండ్ లోకి. ప్రీతి ఆగు అని చెప్పు. ప్రీతి ఆగు. 3 సార్లు చెప్పాలి. ప్రీతి ఆగు. ఇంకోసారి. ప్రీతి ఆగు. పట్టు ట్యాంగ్ చేస్తా. ఎక్కువ పడిపోయింది గైస్. చూసి ఏమనుకోబాకండి, మా ఆర్గనైజేషన్. నాకు పెట్టి ట్యాంగ్ వచ్చేసి ట్యాంగ్ లాగే ఉంది. అన్ని కాంబినేషన్స్ కలిసి ఉన్నాయి. సో లైక్ సోర్ అంట గైస్. ఈ అమ్మాయి సిబిఎస్సి గైస్, ఫస్ట్ నుంచి సిబిఎస్సి. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు టేస్ట్ చూసిండ్రు అనుకుంటున్నా. ఏంద్రేని ట్యాంగ్ విత్ ఏదో బిస్కెట్ గైస్, బిస్క్ అంట. బిస్క్ జాజాజు ఎలా ఉందని తీయగందా. రేపటికి వీళ్ళు బతుకుంటే అది ఓకే, బతికి లేకపోతే ఓకే కాదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. పక్కనే మా బీఫామ్ 4th ఇయర్స్ విత్ బీఫామ్ 3rd ఇయర్స్ మ్యాచ్ జరుగుతుంది గైస్. కబడ్డీ జరుగుతుంది. చూడండి మా వాళ్ళు ఎలా ఆడుతున్నారు. పులిల్లాగా ఆడుతున్నారు, ఆడపులిల్లాగా. అలాగే మేము గెలిచాం గైస్ ఈ మ్యాచ్. ప్రతిసారి మా వాళ్ళు చాలా బాగా ఆడతారు గైస్, మా గర్ల్స్ అందరూ. సో అమ్మాయి చూడండి అలా. ఈ మ్యాచ్ అయిపోగానే తర్వాత మనకి ఖోఖో ఉంది గైస్. సో మేమంతా దానికి రెడీ అవుతున్నాం. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఖోఖోకి వెళ్ళాలని. సబ్బు ఎవరా గొడవ జరుగుతున్నాయి చప్పట్లు. ఖోఖో జరుగుతుంది అనుకుంటే ఇక్కడ క్రికెట్ జరుగుతుంది గైస్. మాకు ఖోఖో పెట్టలేదు. మేము చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నాము. ఇంతసేపు ఎండలో తిరిగి కలిసిపోయాం కాబట్టి ఒక మూల చెట్ల కింద కూర్చొని మేము ఈ క్రికెట్ చూస్తున్నాము. చూడండి మా వాళ్ళు టెన్స్ కూడా వేయలేదు. పోయినసారి వేయించారు గైస్. సర్లే ఏదో ఒకటి అడ్జస్ట్ అవుదామని మేమంతా ఇక్కడ కూర్చో ఉన్నాము. చూడండి అక్కడ అందరూ చాలా బాగా ఆడుతున్నారు క్రికెట్ ని. సర్లే గైస్, ఎవరికైతే ఉంది ఇంకా మాకు ఖోఖో రేపు పెడతామని చెప్పారు. సో ఆనందంతో మేమందరం చల్లగా చెట్ల కింద కూర్చొని అది చూస్తున్నాం అనమాట. మా వాళ్ళు కబడ్డీ ఆడి అలసిపోయారు అందరూ. సో అందరం సరదాగా అక్కడ కూర్చొని మాటలు చెప్పుకుంటూ పీస్ఫుల్ గా క్రికెట్ ని ఎంజాయ్ చేస్తున్నాం గైస్. ఇదే కదా లాస్ట్ ఇయర్, ఇంక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అనుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూడండి ఫామ్ డి వాళ్ళు గెలిచారు గైస్. మేము బీఫామ్ వాళ్ళు గెలుస్తారు అనుకున్నాం. ఎంతైనా మా అయ్యారు కదా, అందుకే మేము గెలుస్తామని అనుకున్నాం. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ చేసింది గైస్. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి. ఇవన్నీ నేను ఒక షార్ట్ వీడియో తీసి చూపిస్తాను. అమ్మ ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేయలేదు ఇంకా, చేసిన తర్వాత. ఇంకా నేను అలసిపోయాను, వ్యాన్ లో వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్.